అలాగే గురుగారు మన శ్రీరాముడు తండ్రి మాట జవదాటని కుమారుడు అంటారు. అవును. మరి అలాంటి శ్రీరాముడు తండ్రి చనిపోయిన తర్వాత పితృకార్యం చేయలేదు. అంటే దీని వెనుక కారణం ఏంటి? అడవిలో ఉన్నారు కాబట్టి చేయలేదా? లేదంటే శిక్షగా భావించి చేయలేదా? అయితే ఇది ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కైకేయి కోరినటువంటి హ్మ్. వరాలు హుహుహు. 2 వరాల్లో భాగంగానే వనవాసం యొక్క నియమాలుంటాయి. ఓకే. వనవాసంలో ఉన్నప్పుడు అసలు రామచంద్రునికి ఈ వార్త కూడా తెలియదు. ఓకే. హుహుహు. తండ్రి చనిపోయినటువంటి వార్త కూడా తెలియదు. తెలియదు. హుహు. తర్వాత తెలుస్తూ ఉంటుంది. తర్వాత తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫలాలతోటి వాటితోటి తండ్రికి చేస్తాడు. హుహుహు. ఎందుకంటే పితృదోషం అనేది ఉంటుంది. అవును. అది రాకుండా రామచంద్ర స్వామి చేసినట్టు కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. హ్మ్. అయితే ఇక్కడ దశరథుడు చనిపోయినటువంటి విధానం చూస్తే రామ 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 అంటూ ఆయన చనిపోయినాడు. అవును. అంటే రామునికి తెలియదా? తెలుసు. కానీ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అక్కడ అక్కడ పిండ ప్రదానం చేయడం కానీ హుహు. చేసినట్టు కూడా కొన్ని పురాణాలలో ఉందంట. ఉన్నాయి. సరయూ నది దగ్గర చేసినట్టు కొన్ని హుహుహు. ప్రాంతాలలో చెప్తూ ఉంటారు. హుహుహు.